అంటే wherever we have, because the police already has those information with them. They are already doing their internal inquiry. తెలిసిపోతుంది 1 or 2 daysలో, అండ్ వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ వాట్ police has again taken action apart from these places. మన రాష్ట్రంలో ఇంకా చిన్న చిన్న ఘటనలు అటు ఇటు జరిగినాయి. సో ఈ 4 ప్లేస్ని అయితే స్పెషల్గా ఐడెంటిఫై చేయడం జరిగింది. దీంతోపాటు మొత్తం రాష్ట్రంలో వేరెవర్ ఇంతకుముందు కొన్ని డౌట్స్ ఉండేవి, అక్కడ కూడా పోలీస్ పికెట్స్ని పెట్టడం జరిగింది. సో మొత్తం రాష్ట్రంలో డీజీ గారి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 715 పికెట్స్ని ఇప్పుడు దే హ్యావ్ బిన్ డిప్లాయిడ్ ఆల్ ఓవర్ ద స్టేట్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్, especially in those places where there are apprehensions of violence, to check the movement of people, to check any incident is happening or not. So we are on our job, commission is on its job. Police also, they have very now actively performing their duties. Last 2 days now, as far as I know, today the situation is mostly under control after 144 has been promulgated, and then people have been kept into house arrest, and then arrests are continuing to be done. So these are the 2 things from my side. Another thing which has happened, which has yesterday I had told some of you, but I would like, it's a very good memory of this whole election process. Manchi memory undi, that railway thing. So దీనికి responsible, I am not responsible. I only got the information. I passed on to కోటేశ్వర్ అంతా కోఆర్డినేట్ చేసి ఆయన సమ్ 10 hours వరకు డిఆర్ఎం అటు ఇటు మాట్లాడి హీ బ్రాట్ ద ట్రైన్ టు వైజాగ్ అండ్ అలౌడ్ ఆల్మోస్ట్ 2000 పీపుల్ టు ఓట్. దీని గురించి ఏమైనా చెప్తాను? నేను చెప్పాలి. నమస్కారం అండి. ఎలక్షన్ కమిషన్ నుంచి రెగ్యులర్గా మాకు అలర్ట్స్ వస్తూ ఉంటాయి ఎక్కడన్నా ఇష్యూస్ ఉంటే. అలాంటిదే ఈ అలర్ట్ కూడా కమిషన్ నుంచి వచ్చింది. రెండోది, మా వాళ్ళు మీడియా సెంటర్లో రెగ్యులర్గా న్యూస్ అన్నీ చూస్తూ ఉంటారు. దాంట్లో కూడా ఈ క్యాండిడేట్స్ ట్రైన్లో ప్రయాణిస్తున్న వాళ్ళు 9 గంటలు లేట్ అయిపోయింది, మేము ఎలక్షన్కి అందుకోగలమా లేదని ఆందోళన చెందుతున్నారనేది న్యూస్ ఐటమ్ చూసి ఇమ్మీడియట్గా సార్ నోటీసులో పెట్టడం జరిగింది. సార్ అయితే దాన్ని మీరు పర్స్యూ చేసి దాన్ని ఎట్లా చేయగలరో చేయించండి అని డైరెక్షన్స్ ఇచ్చారు సీఓ గారు. ఇమ్మీడియట్గా మేము అక్కడి నుంచి ఈ ట్రైన్ ఎక్కడుందో ట్రాక్ చేసి అక్కడ నుంచి ప్రతి లెవెల్లో డిఆర్ఎమ్స్ తోటి, వరంగల్ కానివ్వండి, ఇక్కడ మనము విజయవాడలో, ఆ తర్వాత రాజమండ్రి, ఆ తర్వాత విశాఖపట్నం, 4 లైన్లో తీసుకుని ప్రతి స్టెప్ బై స్టెప్ అది ఎక్కడ వెళ్తుంది దానికి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి, అంటే వేరే వెహికల్ ఉంటే గూడ్స్ కానీ ఏ ట్రైన్ ఉన్నా కానీ పక్కన పెట్టి దీన్ని స్ట్రైట్గా తీసుకెళ్లాలనేది మేము రిక్వెస్ట్ చేశాము. వాళ్ళు కూడా ప్రతి క్షణము అది మేజర్ స్టేషన్స్కి వెళ్ళినప్పుడల్లా విజయవాడ నుంచి ఏలూరు, రాజమండ్రి, ప్రతి చోట ఇక్కడ వరకు వచ్చిందని చెప్తూ వాళ్ళు విదిన్ టైం 5:27 ఎగ్జాక్ట్ క్లాక్ 17:27కు ట్రైన్ రీచ్ అయింది. అక్కడ ప్లాట్ఫామ్ మీదకి వచ్చిందని డిఆర్ఎం విశాఖపట్నం ఫైనల్ రిపోర్ట్ ఇచ్చారు. అది అది మేము అంతే మళ్ళీ దాంట్లోకి వెళ్ళలేదు. అది ఒకటే కాదు కదా, వేరే పనులు ఉన్నాయో చూస్తాము. అతను పోలింగ్ బూత్ దాకా వెళ్ళాడా లేదా అనేది కదా ఇక్కడ క్వశ్చన్. అంటే ఇప్పుడు అక్కడ దిగగానే అతనికి పోలింగ్ బూత్ ఉండదు. రైల్వే ప్లాట్ఫామ్ మీద దిగిన అతను బయటికి వెళ్ళడానికి 10 minutes పడుతుంది. అతను పోలింగ్ బూత్కి వెళ్ళేటప్పటికి ఆ 20 minutes సరిపోతుందా? Now the point here is that it is not that ఆయన X నుంచి Y కి వెళ్ళారు, Y నుంచి Z కి వెళ్ళారు. Point here is that this is the first time all over India any effort is made by Election Commission of India to ensure that ఒక ట్రైన్ 10 గంటలు ట్రావెల్ చేసేసి గ్రీన్ ఛానల్ ఇచ్చేసి దే కెన్ బ్రింగ్ దోస్ పీపుల్ టు ద ప్లేస్ ఆఫ్ ఓటింగ్. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. తీసిన తర్వాత దెన్ దే హ్యావ్ దేర్ ఓన్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు ఏ దారిలో వెళ్తారు, ఏ వెహికల్లో వెళ్ళేసి అప్పుడు పోలింగ్ స్టేషన్కి వెళ్తారు. బట్ యూ షుడ్ అప్రిషియేట్ ద ఎఫర్ట్ ఇన్ దిస్ థింగ్, స్పెషల్ ఎఫర్ట్ డూయింగ్. ఆ రోజు ఇన్ని పోలింగ్ జరుగుతున్నాయి, ఇన్ని ఘటనలు జరుగుతున్నాయి, ఆ దాంట్లో ఈ ఇష్యూ కూడా స్పెషల్గా తీసుకొని through additional commissioner reached to some stage, so that should be appreciated. Second point,